సుగంధ ద్రవ్య పంటలలో భారతదేశంలో పసుపు ప్రధానమైన పంట. మన దేశంలో సగానికి సగం పసుపు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో ఉత్పత్తి అవుతుంది. పసుపును ఆహార పదార్థాలలో రంగు, రుచి, వాసనకు, ఔషధాలలో, చర్మ సౌందర్యానికి, రంగుల పరిశ్రమలలో వాడతారు. పసుపులో చాలా రకాలు ఉంటాయి. ఇందులో సుగంధం, సుగుణ, ప్రగతి 48, కస్తూరి ముఖ్యమైనవి. కర్నూలు జిల్లాలో చాలామంది రైతులు సుగంధం పసుపు రకాన్ని పండిస్తారు. కర్నూలు జిల్లా బొలవరం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి సుగంధం పసుపు రకాన్ని ఎకరన్నరలో పండిస్తున్నాడు. వేపపిండి, వేస్ట్ డీకంపోజర్, పంచగవ్యను వాడి పసుపు పండిస్తున్నాడు భాస్కర్ రెడ్డి. అందరికీ నమస్కారము. నా పేరు భాస్కర్ రెడ్డి, బొలవరము, నందిగుట్కూరు మండలం, కర్నూలు జిల్లా. నేను పసుపు గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా వేసినాను. ఎప్పుడు మామూలు నాటు పద్ధతులు వేసామని ఈసారి జంటసాల పద్ధతులు వేసినాను. మొదట 10 సంచులు వేపపిండి, 10 సంచులు సూపర్ వేసినాను. ఇంకా తర్వాత వేస్ట్ డీకంపోజర్ కంటిన్యూగా వారానికి కూతురు ఇడ్చుకుంటూ వస్తున్నాను. ఈ ఎకరా 25 క్వింటాల వరకు రావచ్చు అని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడినాయి. దానివల్ల కొంచెం మచ్చ తెగులు ఒకటి వచ్చింది. ఈ విధంగా ఉంటుంది. ఇది మచ్చ తెగులు. ఇది మచ్చ తెగులు. మచ్చ తెగులు రావడం వల్ల పంటకి ఎలాంటి నష్టం లేకుండా అది దిగుబడి కొంచెం తగ్గుతుంది అంటారు. ఇంకా దిగుబడి తగ్గుతుంది. కాకపోతే మచ్చ తెగులు 2-3 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. ఈ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం పంట వస్తే కానీ మనకు దీని మచ్చ తెగులు వల్ల ఎంత నష్టం జరిగింది అర్థం కాదు. పంట కాలం 8 నెలలు. సుగంధం, ఇది సుగంధం రకము. 8 నెలలు. మార్చి, ఫిబ్రవరి ఎండింగ్లో కోతకు వస్తుంది. ఇది మేము జూన్ 3 వారంలో వేసినాం. ఇది 3 సార్లు కలుపు తీసినాం. ఇంకా మధ్యాహ్న 2-3 సార్లు సిద్ధాలు చేసినాం. జంటసాల పద్ధతి అంటే దీని ప్రత్యేకత ఏంటి? జంటసాల పద్ధతి అంటే 2 సార్లు దగ్గరకు ఉంటే 2 సార్లు డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. దూరం కూడా పైర గాలి తగులుతుంది. కొంచెం గాలి తగిలినప్పుడు పంట బాగా వస్తుందని. దుక్కి పద్ధతులు వేసుకుంటే గాలి తగలదు పైరకు అని ఈ సంవత్సరం మార్చి ఈ రకంగా వేసినాం. అంటే దుక్కి పద్ధతి అంటే అదేం పద్ధతి? దుక్కి అంటే పూర్తి అన్నీ దగ్గర ఉంటామట. 20 ఇంచులు కూడా ఉండదు గ్యాప్. ఓ సాలుకు మనిషి నడచడానికి కూడా రాదు, అంత దగ్గరకు ఉంటుంది. జంటసాల పద్ధతి అంటే మనిషి ఇట్లా నడచడానికి బాగా ఫ్రీగా ఇంత ఇంచులు బాగా ఫ్రీగా ఉంటుంది అన్నమాట నడుచుకోవడానికి. ఈ సాలుకి 14 ఇంచులు ఉంది. ఈ 2 సార్లు, ఇది సాలు, ఇది సాలు, ఇది సాలు, ఇది సాలు. ఈ రెండింటి మధ్యన 14 ఇంచులు ఉంది. మధ్యాహ్నం ట్రిప్ వేసిన. మళ్ళీ ఈ 2 సార్ల మధ్యన 28 ఇంచులు గ్యాప్ ఉంటుంది. అంటే డబుల్ గ్యాప్. మనిషిని నడచడానికి కానీ దేనికి కానీ సేద్యం కూడా కానీ అన్నిటి బాగుంటుంది. లేకపోతే మామూలు నాగలతో దున్నుకోవాలా. దీనికి ఎట్లా మెట్టుతో కూడా కొట్టుకోవచ్చు. నా టైంలో మామూలుగా సాలు ట్రాక్టర్ సాలు చల్లుకొని మా ముందర శనగల కూరతో 2 సార్లు నాటుకుంటాం. 1 సార్లు గ్యాప్ ఇస్తాం అన్నమాట. ఆ విషయంలో 2 సార్లు అయిపోయింది. పసుపు కొమ్ములు నాటినారా? పసుపు కొమ్ములు, నార కాదు, పసుపు కొమ్ములే నాటేది. మనం ఇప్పుడు పంట వస్తే తీసి పెట్టుకోవాలి. ఇది మనం ఉడకబెట్టకుండా ఉండేది ఇతరానికి పనికి వస్తుంది. ఉడకబెట్టినది పసుపుకు పనికి వస్తుంది. ఉడకబెట్టి ఎండిన తర్వాత పసుపుకు వస్తుంది. ఉడకబెట్టిన పసుపు ఇతరానికి వస్తుంది. అంటే దాన్ని ఉడకబెట్టడం కూడా మీరే ఉడకబెట్టాలి. లైక్ మనకు బాణకచెర్ల దగ్గర మిషన్లు ఉన్నాయి. మా ఊర్లో కూడా ఉంది ఒకటి మిషన్. ఏది అందుబాటులో ఉంటే దానితో ఉడకబెట్టిస్తాం. సపరేట్ ఉన్నాయి. ఉడకబెట్టిన తర్వాత 20 రోజులు బాగా ఎండబెట్టినామంటే ఎండిపోతుంది. లేదు, మనం పసుపు కావాలంటే ఉడకబెట్టుకోవాలా. ఇతరానికి ఎంతమంది తీసుకుంటారు? కొద్దిగా ఎవరో ఒకరో తీసుకుంటారు కదా. కాబట్టి మా ఇతరం మేమే తీసుకుంటాం. అమ్ముకున్న ఎవరైనా కావాలంటే ఇచ్చేస్తాం అంతే. మార్కెటింగ్ ఇంతవరకు లోకల్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ మాత్రం గవర్నమెంట్ తీసుకుంది. క్వింటాల్ 100 కేజీలు క్వింటాలు. మామూలుగా బయట 5,000, 5,500 అంటే వాటికి రేటు. లాస్ట్ ఇయర్ మార్కెట్కి వేసినందుకు 6,860 రూపాయలు మద్దతు ధర. ఈ సంవత్సరం అదే రేట్ ఇచ్చినారు. కానీ ఇంకా కొనేది ఇంకా మార్చి వస్తే తెలుస్తుంది మాకు. ఇది ఎకరన్నర అనుకో పసుపు కాడికి. మామూలుగా 25 క్వింటాలు మినిమం వస్తుంది. కొంతమంది 30 వస్తున్నారు. మాకైతే 30 రాలే. మాకు 25 కంటే ఎక్కువ దాటడం లేదు. 25 క్వింటాలు వచ్చినా 6,000 అమ్మితే మాకు నష్టం లేకుండా ఉంటుంది. ఇంకా 5,000 అంటే పెద్ద మిగలదు. 2 పంటల ఆదాయం కలిపి ఒకసారి వస్తుంది. ఎందుకంటే పని తక్కువ. ఇది 2 సార్లు కలిపి తీసుకుంటే ఇంకా పని ఉండదు కదా మనకు.
కానీ ఉడకబెట్టేటప్పుడు మాత్రం దోగేటప్పుడు పని ఎక్కువ ఉంటుంది. ఉడకబెట్టే అంటే కూడా వాళ్ళే ఉడకబెట్టిపోతారు, దోగేటప్పుడు ఎక్కువ పని ఉంటుంది. దూకడం అంటే ఎలా దూకుతారు మీరు? ఎద్దుతో దున్నుతాం, అది బయటకు వచ్చినది ఇంకా ఏరేసుకోవాలి. అది పని ఎక్కువ, ఒక 10 రోజుల పని అప్పుడు ఉంటుంది. మళ్ళీ ఉడకబెట్టిన తర్వాత ఒక 20 రోజులు ఎండబెట్టుకోవాలా, అప్పుడు కూలీలు ఒకరమైనా చేసుకోవచ్చు. అది తెగులు వస్తుంటాయా? తెగులు అంటే పురుగు అయితే ఏం రాదు, పురుగు మందు కొట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్ మేము మందు ఎప్పుడు కొట్టలేదు 3 సంవత్సరాల నుంచి కూడా. ఈ సంవత్సరం అదే మచ్చ తెగులు వచ్చినందుకు ఈ తాటాకు మచ్చ తెగులు అనేది ఇది ఈ మచ్చ తెగులు వచ్చింది కొట్టినాం, లేదా 2 మందు కూడా కొట్టాం. దీనికి ఆకిట్ ఎండిపోయింది. రెండు సార్లు కార్బన్ ఆఫ్ ఒక్కటి కొట్టినాను, అది కంట్రోల్ అయిపోయినది. ఇప్పుడు ఈ రకంగా ఉంది. ఇప్పుడు 6 నెలల పైరు అయింది. ఇప్పుడు పైరు ఇప్పుడు ఈ రకంగా ఉన్నది. దానికోసం మందు లేకపోతే మందు స్ప్రేయింగ్ అనేది లేదు బొత్తిగా. అదే 3 సంవత్సరాల నుంచి కూడా ఊర్లో వేస్తున్నాం కదా, మా ఊర్లో ఎప్పుడు తెగులు రాలేదు దీనికి. ఈ సంవత్సరమే వచ్చినాయి అది ఆ తెగులు. ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి అయింది దీనికి మొత్తం? టోటల్ కంటే ఇప్పటికి 45,000 అయింది, ఇంకో 40,000 వస్తుంది. 45,000 అంటే ఏ రకంగా 45,000? అంటే ఇత్తనము, నాటు, అన్ని సేద్యము, కలుపులు, ఇంకా దోగేటప్పుడు పని డబ్బులు వెళ్ళా ఖర్చు వెళ్ళా అప్పుడే అప్పుడు 40,000 దాకా వస్తుంది. దోగేటప్పుడు ఉడకబెట్టేటప్పుడు 40,000 ఇప్పుడు ఎంత అంటే అప్పుడు అంత వస్తుంది. సేమ్ 40 క్వింటాలు వస్తే మనకి గిట్టుబాటు అవుతుంది బాగా. ఎగున్నారంటే కూడా 25 అంటే కూడా 40 క్వింటాలు రావాలా. ఇంతకుముందు మీరు గతంలో చెప్తున్నది ఎప్పుడు 25 క్వింటాల కంటే ఎక్కువ రాలే. నా వరకు అయితే అంత వచ్చింది. ఊర్లో అయితే అంటారు కానీ అది చేనులు ఎక్కువ ఉండి తక్కువ ఎక్కువ ఉండేది తెలియదు మనకు. అది 30 క్వింటాలు కూడా 35 వస్తాయని కూడా నెట్లయితే మేము చూసాం కానీ రైతుల దగ్గర. అది ఎంత మటుకు వస్తుందో నాకైతే 20 దాటలేదు ఎప్పుడు. 25 క్వింటాలు వచ్చినా మీకు ఏమన్నా మీకు పర్లేదా? మీ 20 క్వింటాలు వచ్చినా ఇంకా ఎకరాకు 40,000 మిగులుతుంది సంవత్సరం మీద. 40,000 ఎకరా మీద అంతే. మామూలుగా వేరే పంటలు వేసుకుంటే మీకు బాగా అవేనా జాక్పాటు వల్ల ఎట్లుంటే ఇంకా రేటు యాది ఉండదో దానికి పని ఎక్కువ. 2 సార్లు మళ్ళీ పంట అయిపోయినా ఇంకో పంటకు మళ్ళీ సేద్యాలు ఖర్చు దానికి మస్తు ఉన్నాయి కదా. మీరు ఇప్పుడు వేస్ట్ డీకంపోజర్ వాడినాం అంటున్నారు కదా, మీరు ఎందుకు వాడాలనిపించింది మీకు వేస్ట్ డీకంపోజర్? నేను నెట్లో చూసినాను, అది వేయడం వల్ల బాగుంటుంది సేంద్రియ ఎరువు అని నెట్లో చూసి దాని ప్రకారం ఫాలో అవుతున్నాను. నాకైతే ఇంకా వారం డ్రమ్ ఇస్తున్నా. మీరు చూసారు కదా ఇందాక అది. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని మీకు ఎందుకు అనిపిస్తుంది? అంతా ఎప్పుడు మందులకు ఖర్చు తగ్గించుకోవాలని చూస్తున్నా. అది కాకపోతే వేస్ట్ డీకంపోజర్ లాస్ట్ ఇయర్ ఉల్లిగడ్డకు వేసింటే బాగుంది. ఈ సంవత్సరం కూడా ఉల్లిగడ్డ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. పశువు కూడా కంటిన్యూ ఎండాకాలం నాటినప్పటి నుంచి వారానికి వస్తారు ఇడుస్తున్నా 200 లీటర్లు. బాగానే ఉంది. ఇంకా ఇట్లా ఉంది, ఈ విధంగా ఉంది. మీకు కనపడుతుంది కదా నా హైట్ వచ్చింది. అదే ఈ వేస్ట్ డీకంపోజర్ నుంచి చెట్టు పెరుగుదల బాగుంటుంది. ఇంకోటి దీనికి పంచగవ్య కూడా వాడినా 2 సార్లు. పంచగవ్య అంటే ఇది విజయవాడ నుండి తెప్పించాను. అది పంచగవ్య వల్ల చెట్టు బాగా పెరుగుతుంది, ఈల్డింగ్ ఎక్కువ వస్తుందని నెట్లో చూసినాము. అది ఇంకా దాంట్లో ఆవు మూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, దాంట్లో 5 రకాలు ఉంటాయి. దాంట్లో ఆవు నెయ్యి అని. ఇంకా అది 2 సార్లు వాడినాను, ఎకరాకు 3 లీటర్ల చొప్పున. ఇలా స్ప్రే అది డ్రిప్కి ఎన్ని రాదు, అది స్ప్రే చేసుకోవాల్సింది. అది ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సింది. మామూలు మన ఎకరాకు 3 లీటర్లు అంటే ట్యాంకీకి 1/2 లీటరు, ఎకరాకు 6 ట్యాంకులు. పంచగవ్య ఈ సంవత్సరం అన్నా కాబట్టి దాని రిజల్ట్ ఎంత మటుకు అనేది రేపు పంట వచ్చినా తెలుస్తుంది. ఇట్లా ఈ విధంగా రావాలా మొత్తం చిన్నల్లా, అప్పుడు పసుపు బాగా ఊరి ఉన్నట్టు లెక్క. అది బాగా ఊరిందా లేదా అనడానికి మనకు బయటికి కనపడుతుందంటే బాగా పసుపు ఊరుతుందని లెక్క మనకి. ఇది అది కనపడకపోతే పసుపు పెద్ద ఊరినట్టు, పైన కనపడకపోతే ఊరనట్టు. అది మనకు ఊరుతున్నట్టు భూమి నెరబోతుంటుంది. భూమి నెరబోతే మనకు పసుపు ఊరకపోతే భూమి నెరబోతుంది. మేము నీళ్ళు కట్టేది ఏం లేదు, అంతా డ్రిప్ ద్వారానే. వేస్ట్ డీకంపోజర్ డ్రిప్ ద్వారా ఇస్తాను, నీళ్ళు కూడా అట్నే ఇస్తాను. రోజు 3 గంటలు 2 గంటలు ఇట్లా వీలైతే అట్లా. ఇప్పుడు నీళ్ళ తడి అంటే ఎన్ని రోజులకు ఒకసారి మీరు తడి డ్రిప్ కంటే మామూలుగా రోజు 1 గంట 2 గంటలు ఇడ్చాలి, ఖచ్చితంగా ఇడ్చాలా. ప్రతిరోజు ఇడ్చాల్సిందే. లేదంటే రోజు 1 గంట పెట్టినామంటే తెమ్మని బట్టి మళ్ళీ పక్క తిప్పుకునేటువంటి నీళ్ళు.
మళ్ళీ ఒక రోజు ఇంకో గంట ఎక్కువ పెట్టుకుంటాం. నీళ్ళు 10 రోజులు కంపల్సరీ ఇవ్వాల్సిందే. రోజు చేయకపోయినా దినమర్శనం కానీ ఇచ్చుకోవాలా. దినమర్శనం కానీ లేదా 2-4 రోజులన్నా గ్యారెంటీ ఇచ్చుకోవాలా. నీళ్ళు రాదు ఖచ్చితంగా. ఎంత డ్రిప్తో నీళ్ళు అంటే ఇది నీళ్ళు కట్టిన దానికి దీనికి డిఫరెన్స్ ఇదే మేలు అవుతుంది. డ్రిప్ మేలు అవుతుంది, చుక్క పడి మొత్తం చేనల్లో సదరంగా పడుతుంది, పైరు కూడా బాగుంటుంది. ఎలాంటి నేలలలో పసుపు పండుతుంది? పసుపు మామూలుగా రేగడి బరకలు తప్ప అన్నింటిలో బాగుంటుంది. బరక అంటే నీళ్ళు అదే పని అడుగుతుంటే చూడు, 4 రోజులు కుదిరి నీళ్ళు కట్టాలంటే అటువంటి ఇబ్బంది అవుతుంది. ఈ పొలంలో మామూలుగా నీళ్ళు కట్టేది అయితే 10 రోజుల వరకు అవసరం లే. డ్రిప్ కాబట్టి మనం 2 రోజులు కుదిరి 3 రోజులు కుదిరి ఖచ్చితంగా ఇస్తుంటాం. నీళ్ళు కట్టడం అయితే పొలం బయలు మీద అయితే 10 రోజులు కుదిరి మస్తుగా అవుతుంది. గుడ్డలు కూడా అంతే, మేము 10 రోజుల వరకు కుదిరి కట్టాం, అంతవరకు గుడ్డలు వేసుకుంటే కూడా. గవర్నమెంటే ప్రకటిస్తుంది దీని రేటు. పోయిన సంవత్సరము తీసుకుంటామని చెప్పినారు, 68 దాకా తీసుకున్నారు గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్. ఈసారి కూడా అదే రేటు చెప్పినారు తీసుకుంటామని. ఇంకా రేపు సీజన్ వస్తే కానీ మాకు తెలియదు తీసుకుంది. మీరు రైతుకి గవర్నమెంట్ సహకరిస్తే బాగుంటుందా? గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం ఉంటే మీకు బాగుంటుంది? గవర్నమెంట్ నుంచి తీసుకుంటే బాగుంటుంది, కానీ కాకపోతే మొక్కజొన్నలే సగం తీసుకోలేదు, తూకాలు పెట్టినారు, ఎత్తుకోవడానికి కాదు అంటున్నారు. ఇటువంటి పరిస్థితి పసుపుకి వస్తే కూడా మనం ఏం చేయలేము.